హలో గాయ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే చేశాను. సో ఎలా చేశాను అన్నది ఈ వీడియోలో అయితే చూపిస్తా. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి, లేకపోతే స్కిప్ అయితే చేసేయండి. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా. ఫస్ట్ అయితే నేను ఈ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. నా దగ్గర ఓల్డ్ బ్యాంగిల్స్ ఉన్నాయన్నమాట. దాన్నే రీయూజ్ అయితే చేస్తున్నా. ఒకవేళ ఇలా చేయడం ఇష్టం లేకపోతే కనుక మనకి బయట షాప్స్లో ప్లాస్టిక్ బ్యాంగిల్స్ దొరుకుతాయి కదా, అవన్నీ యూజ్ చేయొచ్చు. నేనైతే ఓల్డ్ బ్యాంగిల్ని రీయూజ్ చేద్దామని చెప్పేసి ఈ ఐడియా అయితే చేస్తున్నా. సో ఫస్ట్ అయితే ఈ బ్యాంగిల్స్ తీసుకుని దీనికి గోల్డ్ కలర్ థ్రెడ్ అయితే చుడుతున్నాను అనమాట. థ్రెడ్ వచ్చేసి నేను ఒక 18 లైన్స్ అయితే తీసుకున్నాను. ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే కనుక ఒక 20 to 25 కూడా తీసుకోవచ్చు. నాకు 18 లైన్స్ సరిపోతాయి అనిపించింది. సో అందుకనే 18 లైన్స్ అయితే తీసుకుని బ్యాంగిల్ మొత్తం కూడా చుట్టు పెట్టేసుకున్నాను. ఇలా నేను మొత్తం 8 బ్యాంగిల్స్ అయితే చేసుకుంటున్నాను. ఇలా బ్యాంగిల్కి థ్రెడ్ అంతా చుట్టేసాక లాస్ట్ ఇంకా మిగిలిన థ్రెడ్ ఉంటే దాన్ని కట్ చేసి ఇలా గ్లూతో అయితే అంటించేసుకోవడమే. సో ఇలా అయితే నేను సింగిల్ బ్యాంగిల్స్కి 8 బ్యాంగిల్స్ అయితే చేసుకున్నాను. నేను 3 టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ అయితే ఈ వీడియోలో చూపిస్తున్నా. సో చూసేయండి. ఫస్ట్ అయితే నేను బ్యాంగిల్కి స్టోన్ చైన్ అయితే అంటిస్తున్నాను అనమాట. మొత్తం బ్యాంగిల్ మొత్తం అంతా కూడా గ్లూ అప్లై చేసుకుని దీనిపైన స్టోన్ చైన్ అయితే అంటిస్తున్నాను. ఇలా ఒక 4 బ్యాంగిల్స్ అయితే చేసుకున్నాను. సో గ్లూ అప్లై చేసేసుకున్నాక స్లోగా ఈ స్టోన్ చైన్ అన్నది అంటించేసుకోవడమే. దీన్ని మనం సైడ్ బ్యాంగిల్స్గా యూజ్ చేయొచ్చు అనమాట. బాగుంటుంది. నేను వీడియో లాస్ట్లో ఫైనల్ లుక్ అయితే చూపిస్తాను. సో వీడియో లాస్ట్ వరకు వెయిట్ చేయండి. సో ఇలా స్లోగా బ్యాంగిల్ మొత్తం కూడా నీట్గా స్టోన్ చైన్ని స్టిక్ చేసేసుకోవడమే. ఓకే, సైడ్స్ అటు ఇటు ఏమన్నా మనకి కొంచెం జరిగినట్టు అనిపిస్తే దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకొని మిడిల్లోకి పెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఇలా అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను ఈ మల్టీ కలర్ లేస్ ఉంటుంది కదా, దాంతో అయితే ఇలా అయితే అంటించుకున్నాను. ఈ స్టోన్ చైన్ ఎలా అంటించుకున్నానో దాన్ని కూడా అలానే సేమ్ అంటించేసుకున్నాను. బట్ అది వీడియో చూపించలేదు. ఇప్పుడు ఇంకొక మోడల్ అనమాట. రైస్ బీడ్స్ అండ్ స్టోన్స్ ఉంటాయి కదా గోల్డ్ కలర్వి, అవి అయితే యూజ్ చేస్తున్నా. ఫస్ట్ అయితే బ్యాంగిల్కి గోల్డ్ కలర్ స్టోన్ని స్టిక్ చేసేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, గ్లూ అయితే క్రాస్గా అయితే పెట్టాను అనమాట. పెట్టుకుని ఈ గోల్డ్ కలర్ రైస్ బీడ్స్ని క్రాస్గా అయితే స్టిక్ చేసుకుంటున్నాను. సో సేమ్ మొత్తం అంతా ఇదే ప్రాసెస్ అనమాట. మళ్ళీ చూపిస్తున్నా, ఒకసారి చూసేయండి. ఫస్ట్ కొంచెం గ్లూ అప్లై చేసుకుని గోల్డ్ కలర్ కుందన్ని పెట్టుకుని నెక్స్ట్ వచ్చేసి రైస్ బీడ్స్ని క్రాస్గా అయితే అంటించేసుకోవడమే. సో మొత్తం బ్యాంగిల్ అంతా ఇదే ప్రాసెస్ అనమాట. ఒకవేళ నేను ఇక్కడ గోల్డ్ కలర్ స్టోన్స్ వేసాను కదా, దాని ప్లేస్లో మీకు ఒకవేళ ఇంకా ఏమన్నా కలర్ స్టోన్స్ పెట్టాలి అన్నా సరే అలా కూడా యూజ్ చేయొచ్చు. లేదు అంటే మనకి ఇంకా మన దగ్గర ఏ మెటీరియల్ ఉంటే ఆ మెటీరియల్లో మనం బ్యాంగిల్ని అయితే రెడీ చేసుకోవచ్చు. నాకైతే ఇవి సైడ్ బ్యాంగిల్స్గా యూజ్ చేయొచ్చు అని చెప్పేసి ఈ ఐడియా అయితే వచ్చిందనమాట. అందుకని నేను ఫుల్ ఆఫ్ గోల్డ్లో అయితే చేసుకున్నాను. సో ఒకవేళ మీకు ఇలా నచ్చితే కనుక ఇలా అయితే ట్రై చేయండి. బ్యాంగిల్ మొత్తం కుందన్స్ అంటించేసుకున్నాక లుక్ అయితే ఇలా ఉంటుందన్నమాట. మిడిల్లో బ్యాంగిల్ ఉంది కదా, అది ఓన్లీ సింగిల్ బ్యాంగిల్ అయితే మాత్రమే చేసుకున్నాను. మిగతా 2 మోడల్స్ కూడా ఇలా 4 బ్యాంగిల్స్ అయితే చేసుకున్నాను అనమాట. ఈ బ్యాంగిల్స్ మనం ఎలా అయినా యూజ్ చేయొచ్చు. సైడ్ బ్యాంగిల్స్గా యూజ్ చేయొచ్చు, లేకపోతే మనకి గ్లాస్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, వాటితో పేర్ చేస్తే లుక్ అయితే చాలా బాగుంది. ఆ వీడియో కూడా తీసాను, బట్ క్లిప్ అయితే మిస్ అయిందనమాట. ఒకవేళ ఎవరైనా ఈ బ్యాంగిల్స్ ట్రై చేస్తే కనుక గ్లాస్ బ్యాంగిల్స్ యాడ్ చేసుకుని వేర్ చేయండి. లుక్ అయితే బాగుంది. ఇక్కడ ఎలా వేసుకుంటే బాగుంటుంది అన్నది కొన్ని మోడల్స్ అయితే పెడుతున్నాను. సో సింగిల్గా తక్కువ బ్యాంగిల్స్ ఇష్టపడే వాళ్ళు అయితే ఇలా వేసుకోవచ్చు. సెట్ బ్యాంగిల్గా ఇష్టపడే వాళ్ళు అయితే ఇలా వేసుకోవచ్చు అనమాట. సో ఈ మోడల్లో కూడా మనం వేసుకోవచ్చు. మనకి ఎలా కావాలంటే అలా మన దగ్గర ఉంటే మనకు నచ్చినట్టు అయితే వేసుకోవచ్చు కదా. బట్ ఈ బ్యాంగిల్స్లోని గ్లాస్ బ్యాంగిల్స్ అయితే వేసుకుంటే లుక్ అయితే ఇంకా బాగుంది. చూడండి, వేసుకొని కూడా చూపిస్తున్నాను. సో వేసుకుంటే లుక్ అయితే ఉంది. ఎక్కువ బ్యాంగిల్స్ ఇష్టపడే వాళ్ళు అయితే ఇలా వేసుకోవచ్చు. లేదు తక్కువ
ఇష్టపడే వాళ్ళైతే ఇలా సింగిల్గా అయినా కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఈ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది నాకు తప్పకుండా చెప్పడం మర్చిపోవద్దు. సో ఇంతే ఇంకే వీడియో, మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. ఉంటాను. బాయ్ గాయ్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.